హాయ్! హలో! వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఒక విషయం మీకు క్లియర్‌గా చెప్పాలి. ఎందుకంటే లైఫ్‌లో ఏది పోయినా తిరిగి సాధించుకోవచ్చు. అది లవ్ అయినా కావచ్చు, డబ్బైనా కావచ్చు, పేరు, పరపతి, ప్రతిష్ట అన్నీ తిరిగి సంపాదించుకోవచ్చు. ఏదో విధంగా, ఏదో విధంగా ఫైట్ చేస్తే బ్రతికి బయటపడొచ్చు. కానీ అవన్నీ చేయటానికి ప్రాణమే లేకపోతే ఎంత కష్టమవుతుంది జీవితాలకి. ఒక పండగ రోజు హ్యాపీగా కుటుంబంతో ఎక్కడికన్నా ఎళ్ళాలంటే ప్రతి చోట ప్రమాదాలు పొంచే ఉంటాయి. కానీ మన జాగ్రత్తలు మనం వహించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు తెలిసి తెలియకుండా చేసే వాటికి ఎవరు ఏం చేయలేరు. తెలిసి తెలిసి కూడా ప్రమాదాల్లోకి దూకి ప్రాణాల మీదకి తెచ్చుకోవడం అనేది చాలా తప్పు. అది మూర్ఖత్వం అంటారు ఎవరైనా. సింగరాయకొండ ప్రకాశం జిల్లాలో పాకాల బీచ్ అని ఒకటుంది. అక్కడికి కుటుంబ సభ్యులతో సహా వెళ్లారు. పండగ సందర్భంగా కుటుంబంతో అలా బయటికెళ్తే బావుంటుందని బీచ్ దగ్గరికెళ్లారు. ఇలా బీచ్ దగ్గరికెళ్ళటమే ఆలస్యం మగవాళ్ళు కొంసేపు అటు ఇటు తిరిగిన తర్వాత టాయిలెట్‌కెళ్తా అని బయటికి వెళ్లారంట. ఈ ఆడవాళ్ళు తెలిసి తెలియక బీచ్‌లోకి దిగిపోయారు. దిగిపోతే అక్కడ కొంచెం గతుకులు, గుంటలు ఉన్నాయంట. ఆటిలో అన్‌బాలన్స్ అయిపోయారు. ఈలోపు అలలొచ్చి కొట్టేయటం, వీళ్ళు బీచ్ లోపలికి సముద్రం లోపలికెళ్ళిపోవటం నిమిషాల్లో జరిగిపోయింది. ఎవరైతే బయటికి వెళ్లారో మగవారొచ్చేలోపు. సో, ఇందుట్లో ముగ్గురైతే స్పాట్‌లో చనిపోవడం జరిగింది. అందుట్లో మృతుల్లో నోసిన మాధవ అనే ఒక జెంట్, నోసిన జెసిక, కొండపత్తిన యామిని. ఇలా ఈ ముగ్గురు చనిపోవడం జరిగింది. ఇంకా కొంతమంది గల్లంతు అవ్వటం జరిగింది. కొంతమందినైతే ఇద్దరు ముగ్గురిని రక్షించి ఒడ్డుకు తీసుకురావడం జరిగింది. అది ఏదైనా కూడా బ్రదర్ ఇప్పుడు సముద్రం దగ్గరికెళ్తే అలలు ఇంపార్టెంట్. భయపెడతాయి. ఎవరినైనా భయపెడతాయి. వాటి దగ్గర జాగ్రత్తగా ఉండాలని మినిమమ్ సెన్స్ ఉండాలి. ఏదో ఎళ్ళామని కొద్దిగా కూడా ఆలోచించకుండా డైరెక్ట్‌గా దిగిపోవటం ఇదంతా ఎప్పుడు చేయకూడదు. కొద్దిగా ఎళ్ళగానే కొద్దిగా పరిస్థితులు గమనించుకోవాలి. అందరూ కలిసి స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళాలి. సముద్రం అంటే అదేం చిన్నది కాదు కదా! ప్రమాదాల కొలువు సముద్రం అనేది. సో, ఒకసారి పోయిన ప్రాణాలైతే ఎవరు తీసుకురాలేరు. కానీ ఇకపైన ఎవరైనా ఇటువంటి విహారయాత్రలకి, ఇటువంటి ప్లేసులకి వెళ్ళినప్పుడు ప్రమాదం పొంచి ఉంది అని కొద్దిగా అనుమానం ఉన్నా కూడా వెనక్కి తగ్గండి. మన ఆనందం, ఆహ్లాదం, ఎంజాయ్‌మెంటు అంత ప్రాణం ఉంటేనే మనం చేసేది. ఆ ప్రాణమే ఇప్పుడు నీళ్ళల్లో కొట్టుకొని పోయి, నీళ్ళలో తేలుతూ ఒడ్డుకి కొట్టుకొచ్చినాయంట మృతదేహాలు. అటువంటి సిట్యుయేషన్స్ ఎవరికీ రాకూడదు. ఎందుకంటే ఇది చేతులారా మనం చేసుకునే తప్పు. మనకు తెలుసు సముద్రం డేంజర్ అని. చెప్తూనే ఉంటారు సముద్రంలోకి ఎళ్ళొద్దని. కానీ సముద్రంకెళ్తే ఎంత జాగ్రత్తగా ఉండాలన్న విషయం ఇప్పటివరకు ఎవరు చెప్పరు. నేను చెప్తున్నా మొదటిసారి సముద్రంకెళ్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకొకటే విషయం ప్రాణాల కన్నా ఎక్కువ ఏది కాదు. ఇప్పుడు జస్ట్ విడుపుగా అటెళ్ళి పండగ రోజు హ్యాపీగా ఉందామని ఎళ్లి ప్రాణాలు పోగొట్టుకొని వచ్చారు. వాళ్ళనేమంటాం మనం చెప్పండి? ఏమన్నా చెప్పగలమా వాళ్ళకి? కుటుంబం మొత్తం శోక సముద్రం మునిగిపోయి ఏడుస్తా ఉంటారు. చిన్న చిన్న వాటికి కొద్దిగా కేర్ తీసుకుంటే మన కుటుంబాన్ని మనం ఏడిపించకుండా హ్యాపీగా ఉంటాం. అటువంటి నిర్ణయాలు మీరు తీసుకోవాలని మనసారా కోరుకుంటూ, ఎప్పుడు కూడా సముద్రం దగ్గరికెళ్ళినా, వేరే ఎత్తు ప్రదేశాలకెళ్ళినా, లేదంటే ఏదన్నా కారు ఇవి డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా ర్యాష్ డ్రైవింగ్ చేయకుండా చాలా చాలా క్లియర్‌గా సిట్యుయేషన్ ఎప్పుడు ఎట్లు ఉన్నా కూడా సేఫ్ గేమ్ ఆడే విధంగా మీరు ఉండాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.